Hello friends, very good evening. Welcome back to 28th and 29th Daily Hindu News Analysis. Friends, ఈ రోజు మనం ఈ వీడియోలో ఎస్టర్డేస్ సమ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టుడేస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం ఈ వీడియోలో కవర్ చేయడం అయితే కనుక జరుగుతుందండి. ఈ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ అంటే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక ఇఫ్ యు ఆర్ మీకు కావాలి అని అనుకుంటే కనుక సో మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి ఒక కోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్రీ పీడిఎఫ్స్. ఈ కోర్స్ నుంచి మీరు 28th and 29th డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ని అయితే కనుక మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇఫ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రెఫరెన్స్ పర్పస్, మీ యొక్క స్టడీ పర్పస్కి. సో బిగినర్స్కి అయితే కనుక ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఈ పర్టికులర్ నోట్స్ అనేటువంటిది మనకి. ఓకే ఫ్రెండ్స్, సో లెట్ us స్టార్ట్ ద టుడేస్ డిస్కషన్. సో సారీ ఫర్ ద లేట్ ఫర్ టుడే. సో ఫ్రమ్ టుమారో we will post this thing before 12 only. So before 12 only, so we will post the news analysis video so that will be useful for your preparation as well. Okay friends, so because of due to some personal and as well as unavoidable commitments, I am doing it in the evening, but from tomorrow everything is fine. We will come back to the normal thing. So video will be posted before afternoon 12 p.m. only. ఓకే, లెట్ us స్టార్ట్ ద టుడేస్ డిస్కషన్. ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుంటున్నాము. చాలా ఎడిషన్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఎడిషన్ అని చాలా ఎడిషన్స్ ఉంటాయి. దాంట్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుంటున్నాము. దట్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద సెకండ్ వన్ పీడిఎఫ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా. దెన్ ఎజెండా. అసలు ముందు ఈవేళ మనం ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డిస్కస్ చేయాలి అనేటువంటిది ఎజెండా చూద్దాము. చూసిన తరువాత మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ప్రైమ్ మినిస్టర్ మే విజిట్ ద యుక్రెయిన్ ఫస్ట్ టైమ్ సిన్స్ ద వార్ ఆన్ August 23rd. So there was a planning with respect to the visit of our honorable prime minister to the Ukraine. So we should see this under GS paper 2 international relations. GS paper 2 international relations, India and as well as the world మధ్య రిలేషన్స్కి సంబంధించి మనం చదివేటప్పుడు ఈ ఆర్టికల్ని చదవాలి. సెకండ్ వన్, సైట్స్. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ అని అర్థం. సైట్స్ అంటే ఈజెస్ ద నార్మ్స్ ఫర్ అగార్వుడ్ ఎక్స్పోర్ట్, మూవ్ టు బెనిఫిట్ ల్యాక్స్ ఆఫ్ ఫార్మర్స్ ఫ్రమ్ ద నార్త్ ఈస్ట్ రీజియన్. సో దిస్ వాజ్ మనకి జిఎస్ పేపర్ 3 కవర్ చేయొచ్చు. సో జిఎస్ పేపర్ 3 దట్ ఈస్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఎన్విరాన్మెంట్, ఈ అండర్లో మనకి వీటన్నిటిలోని కూడా మనము జిఎస్ పేపర్ 3 అండర్లో మనం దీన్ని అయితే స్టడీ చేయాలి. ఓకే, ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోనా స్పీసీస్కి సంబంధించి. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్, Manu's historic bronze opens India's medal hunt. So the 22-year-old is the first Indian woman shooter in the Olympic podium. అయితే జరుగుతుంది కదా. ఇది జిఎస్ పేపర్ 2 కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనము స్పోర్ట్స్ రిలేటెడ్ డొమైన్లో దీన్ని మనం స్టడీ చేస్తాము. నెక్స్ట్, ఇన్ మిడ్ నైట్ రీషఫల్ ప్రెసిడెంట్ అపాయింట్స్ 6 new governors. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 2 పాలిటీ, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్. నేమ్స్ మనకి అవసరం లేదండి ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్. సో ఓకే, బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ మనకి. దెన్ ఆర్ ఇనఫ్ ఫార్మల్ జాబ్స్ బీయింగ్ క్రియేటెడ్. ఇది మనకి జిఎస్ పేపర్ 3 ఎంప్లాయ్మెంట్ గురించి మనం మాట్లాడతాము. దెన్ వాట్ ఈస్ ద బడ్జెట్ పుష్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం దీన్ని కవర్ చేయాలి. జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్. దెన్ ద నెక్స్ట్ వన్, ఇజ్రాయిల్ ఓస్ టు అవెంజ్ ద స్ట్రైక్ దట్ కిల్డ్ 12 ఇన్ గోలన్ హైట్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఇది కూడా మనము జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో కవర్ చేస్తాము. ఇరాన్స్ ఖామినేయి, the supreme leader, formally grants the Pezeshkian presidential powers. ఇది కూడా జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం స్టడీ చేయాలి. నెక్స్ట్, రీకాస్టింగ్ ద కేర్ మోడల్స్ ఫర్ మెంటల్ ఇల్నెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ హోమ్లెస్నెస్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ ఆర్టికల్ని మనం స్టడీ చేయాలి. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఫర్ టుడే. Okay, and there was one more article. In fact, rather than an article, it gives you a message. 2 held a day after the
3 IAS aspirants drowned in the basement. So there was one institute in the New Delhi. So basically in this institute మనకి ఏం జరిగింది అని అంటే కనుక సో two people have been, I mean 3 people have been drowned. సో అయితే కనుక మునిగిపోయి చనిపోయారండి. సో that's in fact a wake up call for us, so that the people like aspirants ఎంత సఫర్ అవుతున్నారు, ఈ యొక్క ఢిల్లీ రీజియన్స్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దేర్ హోమ్స్ వెళ్ళి ఎంత సఫర్ అవుతున్నారు అనేటువంటి ఇది మనకి ఏంటి అని అంటే కనుక కనిపించడం అయితే జరుగుతుంది. మరి ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి మన ఇంట్లో కూర్చుని మనం నేర్చుకుంటూ ఉంటే కనుక ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది, సో దట్ ఈస్ మోర్ ప్రిఫరబుల్ ఆప్షన్. బికాస్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ టు డిటర్మినేషన్ అనేటువంటిది ఉండాలండి. ముందు మనకి చెయ్యాలి అనేటువంటి ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలన్నమాట మనలో. నేను యూపీఎస్సీ ఎలాగైనా క్రాక్ చేయాలి అనేటువంటి బర్నింగ్ డిజైర్ అనేటువంటిది ఉండాలి. దెన్ ద నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ మరి ఈ రెండు ఉంటే కనుక మనం ఎక్కడుంటే ఏంటి, ఓకేనా. సో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కనుక మనకి ఆ మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో మనల్ని ఒక ఐలాండ్లో వదిలేసినా కూడా మనం ఏంటి అని అంటే ప్రిపేర్ అవ్వగలగాలన్నమాట. దట్స్ హౌ. నాకు రిమైనింగ్ పీపుల్ని చూస్తేనే మోటివేషన్ వస్తుంది, నో. సో దెర్ ఈజ్ సంథింగ్ ల్యాకింగ్, మేబీ ఇన్ ద బర్నింగ్ డిజైర్ ఇట్ మే బీ ల్యాకింగ్. సో ఓకేనా, ఆ మోటివేషన్ అనేటువంటిది సెల్ఫ్ మోటివేషన్ లోపల నుంచి మనకు రావాలి. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మన కోర్సెస్ అనేటువంటివి మీరు చూసినట్లయితే కనుక సో ద ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచెస్ ఫ్రెండ్స్ అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ మీరు ఏంటంటే కూర్చుని ప్రిపేర్ అవ్వచ్చు. జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక మీకు వస్తాయి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఏ బ్లాక్ బస్టర్ మాన్సూన్ ఆఫర్ కింద మనం దీన్ని 24,000కి దీన్ని మనం ఆఫర్ అయితే చేస్తున్నాము ఫ్రెండ్స్. ఫీ వచ్చేసి వ్యాలిడ్ అప్ టిల్ 31st జూలై వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఎల్లుండితోటి మనకి ఈ ఆఫర్ అయితే క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ నార్మల్ 30,000 ప్రైజే మీకైతే వస్తుంది. సో ఎవరైతే ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఏ సీరియస్ ఆస్పిరెంట్, సో మీకు మా క్లాసెస్ నచ్చినట్లయితే కనుక మీరు ఏంటి అని అంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ దట్ ఈస్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్. సో దట్ మీరు ఏంటి అని అంటే ఈ కోర్సెస్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో ద బిగినర్ ఓరియంటెడ్గా బిగినర్ నుంచి మనం ఏంటి అని అంటే వీ అజ్యూమ్ దట్ యూ హ్యావ్ జీరో నాలెడ్జ్. అక్కడ నుంచి మనం ఏంటి అని అంటే మిమ్మల్ని ట్రైన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. సి అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ with a lifetime validity. So that's a deadly combination అనమాట మనకి. So therefore I strongly suggest to follow these approaches. అండ్ దెన్ సిమిలర్లీ మరి జిఎస్ పేపర్స్ ఒకటే సరిపోదు కదా, ఆప్షనల్ కూడా కావాలి కదా మనకి. అందుకని చెప్పేసి మనకి ఏంటి అని అంటే మన దగ్గర అన్ని ఆప్షనల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా, లైక్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్, అన్ని పాపులర్ సబ్జెక్ట్స్ మన దగ్గర అయితే ఉన్నాయి. మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ మనం దీన్ని 20,000 రూపీస్కే మనం దీన్ని బ్లాక్ బస్టర్ మాన్సూన్ ఆఫర్లో మనం అండర్లో ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే మీకు ఉంటాయి. ఇది మీకు కోర్స్ వచ్చేసి ఇది కూడా ఇందాకట్లాగే చెప్పాను కదా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. unlike other institutes so which offers only 6 months or 9 months or 1 year. సో బట్ అలా కాకుండా మనం ఏంటి అని అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి సో మీరు ఎంత నేర్చుకుంటూ ఉంటే కనుక సో మనం అంత నేర్పించడం జరుగుతుందన్నమాట. సో దట్స్ హౌ వీ గో విత్ ద ఫ్లో. సో దేర్ ఫోర్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఫీ కూడా మీకు 31st జూలైతో మీకు అయితే ఎండ్ అయిపోతుంది. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీం మీకు ఇదైతే చేస్తారండి. దే విల్ గైడ్ యూ వాట్ ఎవర్ ఆల్ యువర్ డౌట్స్ ఇన్ ఎన్రోలింగ్ ద కోర్సెస్. మీకు ఏంటి అని అంటే కనుక మీకు ద బెస్ట్ పాసిబుల్ కోర్స్ మీకు అయితే కనుక సజెస్ట్ చేయబడుతుంది. బిగినర్స్కి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. దట్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ వాచ్ అదర్ వీడియోస్ ఇన్ అవర్ LTX క్లాసెస్ ఛానల్ సో దట్ యూ కెన్ కమ్ టు సమ్ కన్క్లూషన్స్. ఎస్, that's it friends, that's it enough. Let's start with the first important article for today. Prime Minister may visit Ukraine the first time since war on August 23rd. సో మీరు ఆల్రెడీ న్యూస్ పేపర్స్ రోజు చదువుతూ ఉన్న మనం ఏంటి అని అంటే కనుక న్యూస్ చూస్తూ ఉన్నా కూడా మనకి ఏంటి అని అంటే సోషల్ మీడియాలో కూడా రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి మనకి తెలుసు. సో దిస్ ఈజ్ నౌ ఏ వార్ టార్న్ రీజియన్. రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్ఫ్లిక్ట్ is a volatile region అనేటువంటి విషయం మీకు ఇక్కడ తెలుసు. Now in this context even the Prime Minister, our Honorable Prime Minister Narendra Modi now is planning to, there is a plan that to visit to Ukraine on August 23rd. So in this context మనకి ఏంటి అని అంటే కనుక యుక్రెయిన్ యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ కానివ్వండి. సో ఓకే, ఈ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్, వాట్ ఈస్ ద ఇండియాస్ స్టాండ్ ఆన్ ద రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి,
ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం ఏంటి అంటే ఫర్దర్గా స్టడీ చేయాలి. అండ్ అలాగనే అవుట్కమ్ ఆఫ్టర్ ద సమ్మిట్ వాట్ వాజ్ ద అవుట్కమ్ అనేటువంటిది కూడా మనం ఏంటి అని అంటే సో చూడాలన్నమాట. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ టుడే వీ విల్ కన్ఫైన్ అవర్ సెల్స్ టు జియోగ్రాఫికల్ పొజిషన్. యుక్రెయిన్కి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ పొజిషన్ ఏంటి అనేటువంటిది మనం చూద్దాము. బికాజ్ ఎందుకంటే మనం మాట్లాడలేదు ఇప్పటిదాకాని. సో లెట్ us have a look into ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోగ్రాఫికల్ లొకేషన్. ఫ్రెండ్స్, మనము యుక్రెయిన్ తీసుకున్నాం అనుకోండి. దిస్ ఈజ్ బేసికల్లీ యూరోపియన్ కంట్రీ. యుక్రెయిన్తో ఉన్నటువంటి బార్డరింగ్ కంట్రీస్ వచ్చేసి చూడండి, రష్యా ఈజ్ ద మెయిన్. సో రష్యా తోటి ఇప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్ అయితే కనుక ఉంది. సో యుక్రెయిన్ ఈజ్ వన్స్ అపాన్ ద పార్ట్ ఆఫ్ ద రష్యా ఓన్లీ ఇన్ ద యాజ్ పార్ట్ ఆఫ్ USSR, బట్ ఇన్ 1991 ఇట్ గెయిన్డ్ ద ఇండిపెండెన్స్. కంట్రీస్ రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి? బెలారస్, పోలాండ్, స్లోవాకియా, హంగేరీ, రొమానియా, మోల్డోవా, ఇవి మనకి సో ద బార్డరింగ్ కంట్రీస్ అండి. UPSC 2023లో ఏం అడగలేదు వాళ్ళు. సో జస్ట్ కంట్రీస్ నేమ్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ బార్డర్స్ యుక్రెయిన్ అని చెప్పి అడిగారు. సో దాట్స్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఈ ఆర్టికల్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో క్వశ్చన్ కూడా చూద్దాం. ఎందుకంటే ముందే చూపించట్లేదు ఎందుకు అని అంటే కనుక సో మీరు ఆన్సర్ చేయడానికి వీలవుతుంది అని చెప్పేసి. ఓకే, సో దేర్ ఫోర్ మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక చూడండి, ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, యుక్రెయిన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద యూరోప్ అండి, విచ్ బోస్ట్స్ ఎ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్ట్రాటజిక్ జియోపొలిటికల్ పొజిషన్ అనమాట. సో ద లొకేషన్ ఆఫ్ యుక్రెయిన్ ఈజ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ఈస్టర్న్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్రన్ యూరోప్. ఈస్టర్న్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్రన్ యూరోప్కి మనకి ఏంటి అని అంటే యుక్రెయిన్ ఒక బ్రిడ్జ్ కింద మనకి యాక్ట్ చేస్తుంది అనమాట. And the Kyiv is basically the capital of Ukraine. Kyiv is basically the capital of Ukraine. Even places in news lo manaki ఇది ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది. Ukraine gained independence from Soviet Union in the year 1991 and has been striving to develop its own democracy and as well as economy. So 1991లో సోవియట్ యూనియన్ నుంచి మనకి ఏంటి అని అంటే సో దిస్ యుక్రెయిన్ కంట్రీ as a country gained the independence and from there it is striving very hard to develop its own democracy and as well as economical position. And one of the most important point ఏంటంటే Ukraine is the largest country located entirely in Europe. So out of all the countries మనకి ఏంటి అని అంటే Ukraine is the largest country. Then what is very important is even it is little bit tough but however you should know it because ఎందుకంటే ఏవేవైతే ప్లేసెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ న్యూస్లో ఉంటాయో బీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ రీజియన్స్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. యుక్రెయిన్ మనకి ఏంటి అని అంటే 7 కంట్రీస్ తోటి బార్డర్ని షేర్ చేసుకుంటుంది. యుక్రెయిన్ షేర్స్ ద బార్డర్ విత్ ద 7 అదర్ కంట్రీస్ అండ్ దోస్ ఆర్ లైక్ పోలాండ్, స్లోవాకియా, హంగేరీ, రొమానియా, మోల్డోవా, రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ బెలారస్. ఇవే కదా మనం రాసాం ఇక్కడ, ఇదిగోండి చూడండి. సో రష్యా, నెక్స్ట్ బెలారస్, పోలాండ్, స్లోవాకియా, హంగేరీ, రొమానియా అండ్ యాజ్ వెల్ యాజ్ మోల్డోవా. 1, 2, 3, 4, 5, 6 and 7. So these 7 countries border the Ukraine. Okay, so these 7 countries borders the Ukraine. Eventi Poland, Slovakia, Hungary, Romania, Moldova, Russia, Belarus. So these are the countries which borders the Ukraine. Now in this context let me show you UPSC 2023 question. మీరు చూసినట్లయితే చూడండి, ఇదే క్వశ్చన్ స్ట్రైట్ అవే, ఇది నేను ఫ్రేమ్ చేసింది కాదండి, డైరెక్ట్లీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్: బల్గేరియా, హంగేరీ, లాట్వియా, చెక్ రిపబ్లిక్, లిథువానియా, రొమానియా. హౌ మెనీ ఆఫ్ ద అబవ్ మెన్షన్డ్ కంట్రీస్ షేర్ ఎ ల్యాండ్ బార్డర్ విత్ యుక్రెయిన్? సో దట్స్ ఇట్. సో దిస్ వాజ్ ద క్వశ్చన్ దట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023. సో చెప్పాను కదండి, ఏవేవైతే ఇంటర్నేషనల్గా ప్లేసెస్ న్యూస్లో ఉంటాయో కాన్ఫ్లిక్ట్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఇంపార్టెంట్ అవుతాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మరి ఇన్ దిస్ కాంటెక్స్ట్ చూద్దాం. చెక్ రిపబ్లిక్ బార్డర్ చేస్తుందా? చెయ్యదు. లాట్వియా చెయ్యదు. ఓకే, సో లిథువానియా ఉందా మన దాంట్లో? సో పోలాండ్, స్లోవాకియా, హంగేరీ, రొమానియా, మోల్డోవా, రష్యా, బెలారస్. లిథువానియా లేదు. రొమానియా ఉందా అండి? ఎస్, రొమానియా ఈజ్ దేర్. ఓకే, రొమానియా ఈజ్ వన్ సచ్ కంట్రీ, నెంబర్ 1. హంగేరీ ఉందా మనకి? ఎస్, హంగేరీ ఉంది మనకి, సెకండ్ కంట్రీ ఇది. సో దిస్ వాజ్ ఆల్సో దేర్. బల్గేరియా ఉందా? చూడండి, పోలాండ్, స్లోవాకియా, హంగేరీ, రొమానియా, మోల్డోవా, రష్యా, బెలారస్. సో దేర్ ఫోర్ బల్గేరియా కూడా లేదు. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? సో ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. ఓన్లీ 2 కంట్రీస్ మాత్రమే మనకి, రొమానియా అండ్ యాజ్ వెల్ యాజ్ హంగేరీ.
ఓకే, రొమానియా అండ్ యాజ్ వెల్ యాజ్ హంగేరీ. ఈ 2 కంట్రీస్ మాత్రమే మనకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో మన యొక్క యుక్రెయిన్ని బార్డర్ అయితే కనుక చేస్తాయి. దిస్ ఈజ్ హౌ దే ఫ్రేమ్ ద క్వశ్చన్స్. సో ఓకే, this is how they frame the questions, and the best possible way to learn the geography is through maps. So the maps ని యూస్ చేసే మనం ఏంటి అని అంటే వరల్డ్ జాగ్రఫీని స్టడీ చేయాలి. అంతే తప్ప మనం ఏంటి అని అంటే కనుక ద బార్డర్స్ ఆఫ్ యుక్రెయిన్, ద 7 బార్డర్ కంట్రీస్ ఆఫ్ యుక్రెయిన్ అని చెప్పి బార్డరింగ్ కంట్రీస్ని మనం బట్టి పట్టేసిన. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటి ఇక్కడ ఓకే, ఇక్కడ మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏవేంటి అని చూసారనుకోండి, ఇక్కడ దీస్ థింగ్స్. ఎస్, ఓకే, ఇఫ్ యూ సీ దిస్ పర్టికులర్ మ్యాప్, ఇప్పుడు చూడండి బల్గేరియా అడిగారు. సో బల్గేరియా పక్కనే ఉంటుంది, మళ్ళీ ఎక్కడో ఉండదు. సో ద బల్గేరియా పక్కనే ఉంది, లాట్వియా పక్కనే ఉంది, లిథువానియా పక్కనే ఉంది. అవన్నీ బెలారస్కి బార్డర్స్, లాట్వియా, లిథువానియా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే బల్గేరియా. దెన్ వీ హ్యావ్ ద జెక్ రిపబ్లిక్. సో ఎక్కడి నుంచో మనకి తీయరనమాట, ఆ పక్కన ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ని మాత్రమే, ఇదిగో జెక్ రిపబ్లిక్, పక్కన ఉన్నటువంటి కంట్రీస్ని మాత్రమే మనల్ని అడుగుతారు. సో దట్స్ హౌ యూ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఇదేంటి అని అంటే ఎలా వస్తుంది అని అంటే ప్రాక్టీస్ ద్వారానే మనకైతే కనుక వస్తుంది. దట్స్ హౌ నేను డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో కూడా చెప్పేది అదే అండి, ప్రాక్టీస్ ద్వారానే మనకి ఏంటి అని అంటే కనుక ఇవి మనకి గుర్తుంటాయి. దట్స్ హౌ. ఎస్, సో ఫైన్, రైట్. సో యుక్రెయిన్ బార్డరింగ్ కంట్రీస్ వచ్చేసి మనకి 7 బార్డరింగ్ కంట్రీస్. యుక్రెయిన్కి సంబంధించి ఒక ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా మనం అయితే చూడడం జరిగింది. లెట్ ద విజిట్ బి కన్ఫర్మ్డ్. విజిట్ కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ మనం ఏంటి అని అంటే కనుక రష్యా, ఇండియాస్ పొజిషన్ ఆన్ యుక్రెయిన్ ఏంటి అనేటువంటివి ఇంకొక ఆర్టికల్లో, బికాస్ కమింగ్ ఆర్టికల్స్లో అన్ని మళ్ళీ దాని గురించి మనకు వస్తూ ఉంటాయి. దేర్ఫోర్ అప్పుడు మనం ఏంటి అని అంటే ఇంకా అనలైటికల్గా డిస్కస్ చేద్దాం. సో బికాస్ ఫస్ట్ జోగ్రాఫిక్ పరంగా అసలు మనకి లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఏ కంట్రీస్ షేర్ అవుతాయి అనేటువంటివి మనం తెలుసుకోకుండా, సో మనం మెయిన్స్ ఓరియంటెడ్గా ఇప్పుడు మీకు యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా గురించి, లేకపోతే కనుక ఇండియాస్ స్టాండ్ ఆన్ యుక్రెయిన్ గురించి ఇవన్నీ మీకు తెలిసి ఉండొచ్చు. బట్ యూ డోంట్ నో ద బార్డరింగ్ కంట్రీస్. సో బట్ దేనికి ఉపయోగం ఇంకా? సో కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బేసిక్స్ నీడ్ టు బి వెరీ క్లియర్. సో వన్స్ ద బేసిక్స్ ఆర్ క్లియర్, డౌన్ ద లైన్ వీ విల్ బిల్డ్ దీస్ థింగ్స్. అండ్ ఇన్ ద టుమారో అండ్ ఆఫ్టర్ టుమారో అగైన్ దిస్ యుక్రెయిన్స్ విజిట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ టు యుక్రెయిన్ మళ్ళీ మనకు వస్తుంది. ఇంకా అప్పుడు మనం ఏంటి అని అంటే మ్యాప్ పాయింటింగ్ డిస్కస్ చేయకూడదు. ఇంకా geographical location, by then you need to be completely thorough with that, so that we can discuss more and more points on this particular thing. Yes, I hope you have understood this particular thing. So the Prime Minister may visit Ukraine the first time since war on August 23rd. This was the first important article and manaki exam point of view lo teliyalsindi. Now let us go to the second important article. సైట్స్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్. మనకి ఈజెస్ నార్మ్స్ ఫర్ అగార్వుడ్ ఎక్స్పోర్ట్ మూవ్ టు బెనిఫిట్ ల్యాక్స్ ఆఫ్ ఫార్మర్స్ ఫ్రమ్ ద నార్త్ ఈస్ట్ రీజియన్. సో అయితే ఏంటి అని అంటే కనుక సైట్స్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండి. సైట్స్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్. సైట్స్ అంటే అబ్రివేషన్ ఏంటి? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, Convention on International Trade in endangered species of flora and as well as fauna. ఓకే, సో ఈ పర్టికులర్ కన్వెన్షన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ట్రేడ్ని రెగ్యులేట్ చేయడం సో దట్ సో ఆ యొక్క స్పీసీస్ యొక్క సర్వైవల్ థ్రెటన్ అయిపోకుండా. సో దోస్ స్పీసీస్ సో టు రెగ్యులేట్ ద ట్రేడ్ ఇన్ సచ్ ఏ వే సో దట్ ఆ యొక్క స్పీసీస్ యొక్క సర్వైవల్కి ఇంపాక్ట్ అయ్యే విధంగా ఉండకుండా చూసుకోవడం దీని యొక్క బాధ్యత. ఇప్పుడు మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్లో మనకి షెడ్యూల్స్ ఉంటాయి కదా మనకి. సో లైక్ నౌ ఇప్పుడు 4 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎర్లియర్ 6 ఉండేవి, దట్ హ్యాస్ బీన్ రేషనలైజ్డ్, రైట్. లైక్ వైజ్ మనకి సైట్స్లో కూడా అపెండిక్స్ అంటారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అపెండిక్స్ నెంబర్ 1లో ఏదైనా స్పీసీస్ని మనం ప్లేస్ చేసామనుకోండి, దానికి హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తారు అండ్ కంప్లీట్లీ ట్రేడ్ ఈజ్ ప్రొహిబిటెడ్. ట్రేడ్ని కంప్లీట్లీ ప్రొహిబిట్ చేస్తారు. అలా కాకుండా అపెండిక్స్ నెంబర్ 2లో ఏంటి అని అంటే కనుక ఓకే కంపారిటివ్లీ లిబరల్ వే ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటి అని అంటే ప్రొటెక్షన్ వచ్చేసి మనకి ట్రేడ్ వచ్చేసి మనకి కంట్రోల్డ్ ట్రేడ్ ఉంటుంది. కంట్రోల్డ్ ట్రేడ్ అనేటువంటిది మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఎస్, బికాస్ అంటే ట్రేడ్ని మనం ఏంటి అని అంటే కంట్రోల్ చేస్తూ ఉంటారు ఎక్కడికక్కడ.
సో అలాగే అపెండిక్స్ నెంబర్ 2లో ప్లేస్ చేసేటువంటి వన్ మోర్ మనకి ఏంటంటే కనుక అగార్ వుడ్ అంటారు. అగార్ వుడ్ అనేటువంటిది మీరు ఏంటి అని అంటే ఇట్స్ ఎ వుడ్ అండి, బేసికలీ ఇట్స్ వుడ్ ఆఫ్ గాడ్స్ అంటారు. ఇట్ ఈస్ ఏ హైలీ వాల్యుబుల్ అండ్ అరోమాటిక్ రెజినస్ వుడ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద అక్విలారియా ట్రీ. అక్విలారియా ట్రీ ద్వారా మనకి ప్రొడ్యూస్ అయ్యేటువంటిదే ఈ యొక్క అగార్ వుడ్. అగార్ వుడ్ మనకి ఏంటి అని అంటే దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ చూసామనుకోండి, IUCN స్టేటస్ చూస్తే కనుక ఇట్ ఈస్ ఎ క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంటుంది. సైట్స్ కన్వెన్షన్ చూస్తే కనుక ఇట్ ఈస్ లిస్టెడ్ అండర్ అపెండిక్స్ 2. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా అపెండిక్స్ 1 అండ్ అపెండిక్స్ 2 అని చెప్పేసి. అపెండిక్స్ 1 అంటే హయ్యెస్ట్ ప్రొటెక్షన్, ట్రేడ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అపెండిక్స్ 2 అంటే కంట్రోల్డ్ ట్రేడ్, కొంచెం లిబరల్ రూల్స్ ఉంటాయన్నమాట దీనికి. So therefore listed in appendix number 2 in 1995 based on the India's proposal at COP9 in the year 1994. 1994లో మనం ఈ యొక్క అగార్ వుడ్ని మనము ప్రొటెక్ట్ చేయడానికి, వీటి యొక్క ట్రేడ్ని రెగ్యులేట్ చేయడానికి, సో దట్ ఈ యొక్క వుడ్ ఇది మనకి అంతరించిపోకుండా, ఎక్స్టింక్ట్ అయిపోకుండా మనం చూడడానికి మనం దీన్ని అపెండిక్స్ నెంబర్ 2 మనం అయితే నామినేట్ చేసాము. బేస్డ్ అపాన్ ద ప్రపోజల్, ఇండియాస్ ప్రపోజల్, ఇట్ వాజ్ యాడెడ్ అండర్ అపెండిక్స్ నెంబర్ 2 దట్ యూ హ్యావ్ టు నో అబౌట్. అసలు ఈ అగార్ వుడ్ మెయిన్లీ మనకి ఏంటి అని అంటే పర్ఫ్యూమ్స్లో యూస్ చేస్తారు, అరోమా ఇండస్ట్రీలో, మెడిసిన్లో, ఎయిర్ ఫ్రెషనర్స్ కింద, ఎయిర్ ప్యూరిఫైయర్స్ కింద, వీటిలన్నిటికీ యూస్ చేస్తారనమాట. వెరీ హైలీ వాల్యుబుల్ మనకి ఇది. ఇప్పుడు ఇష్యూ ఏంటి అని అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ RST అంటారండి. RST అంటే రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ అని అర్థం. RST రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్. ఇగో చూడండి, ఇప్పుడు అక్విలారియా మాలాసెన్సిస్ was listed in appendix number 2. అగార్ వుడ్ యొక్క అదర్ నేమ్, అగార్ వుడ్ యొక్క సైంటిఫిక్ నేమ్ మనం తీసుకున్నట్లయితే కనుక అక్విలారియా మాలాసెన్సిస్ was listed in appendix number 2 of CITES convention, which means its trade is controlled and to avoid the utilization incompatible with its survival. సో ట్రేడ్ని మనం ఎలా కంట్రోల్ చేస్తారు అని అంటే ఇన్ సచ్ ఏ వే దట్ ఈ యొక్క ట్రేడ్ ఆ యొక్క స్పీసీస్ యొక్క ఎక్స్టింక్షన్ అంటే ఇది సర్వైవల్ దెబ్బతీసేలాగా ఉండకుండా చూసుకోవడం ఈ యొక్క అపెండిక్స్ 2లో ప్లేస్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు RST ప్రాసెస్ ఏం చేస్తుంది చూడండి. ద RST అంటే రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ అని అర్థం. దిస్ ప్రాసెస్ assesses whether trade in this species is detrimental to its survival and it recommends the actions to ensure sustainability. ఈ రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ మనకి అంటే అపెండిక్స్ 2లో పెట్టేటువంటి అన్ని స్పీసీస్ ఇది మీద RST కండక్ట్ చేస్తూ ఉంటారు. RST ఏం చేస్తుంది, RST ప్రాసెస్లో ఏం చేస్తారు, ఇట్ విల్ అంటే ఈ యొక్క స్పీసీస్లో ట్రేడ్ని క్యారీ అవుట్ చేస్తే ఈజ్ ఇట్ వెదర్ డెట్రిమెంటల్ టు ఇట్స్ సర్వైవల్ అంటే ఈజ్ ఇట్ హార్మ్ఫుల్ టు ఇట్స్ సర్వైవల్. సో సర్వైవల్లే దెబ్బ ఇంపాక్ట్ అయ్యేలాగా ఉంటుందా అని చెప్పి ప్రాసెస్ అసెస్ చేసి అండ్ రికమెండ్స్ ద యాక్షన్స్ టు ఎన్ష్యూర్ ద సస్టైనబిలిటీ. సో అండ్ ఇట్ ఆల్సో రికమెండ్స్ యూ ద యాక్షన్స్ యాజ్ వెల్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, అసలు వాట్ ఈజ్ అగార్ వుడ్? అగార్ వుడ్ యొక్క అదర్ నేమ్ ఏంటి, సైంటిఫిక్ నేము అక్విలారియా మాలాసెన్సిస్. అక్విలారియా మాలాసెన్సిస్. ఈ యొక్క అక్విలారియా మాలాసెన్సిస్ అనేటువంటిది మనకి మెయిన్లీ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, మనకి వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆయిల్స్, లైక్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పర్ఫ్యూమ్స్లో, అరోమా ఇండస్ట్రీ, మెడిసిన్స్, ఎయిర్ ఫ్రెషనర్స్ కింద, ఎయిర్ ప్యూరిఫైయర్స్ కింద, వీటిలన్నిటిగా మనకి ఏంటంటే దీన్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇది ఏ అండర్లో ఉంది, అపెండిక్స్ నెంబర్ 2 అండర్లో మనకైతే ఉంది. RST నుంచి మనకి RST అంటే ఏంటి, రివ్యూ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ట్రేడ్ ప్రాసెస్, అసెస్ వెదర్ ట్రేడ్ ఇన్ స్పీసీస్ ఇస్ డెట్రిమెంటల్ టు ఇట్ సర్వైవల్ అండ్ రికమెండ్స్ ద యాక్షన్స్ టు ఎన్ష్యూర్ సస్టైనబిలిటీ. ఇప్పుడు మన దానికి వస్తే కనుక ఇప్పుడు న్యూస్ ఐటమ్కి రండి. సో ఇప్పుడు మీకు సైట్స్ కన్వెన్షన్ అంటే ఏంటో అర్థమైంది. సైట్స్ కన్వెన్షన్లో అపెండిసెస్ ఏమేంటే అపెండిక్స్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ అపెండిక్స్ 2 ఈ స్పీసెస్ ఉంటాయి. అపెండిక్స్ 1లో ప్లేస్ చేస్తే వాటి పరిస్థితి ఏంటి, అపెండిక్స్ 2లో ప్లేస్ చేస్తే దాని పరిస్థితి ఏంటి. అగార్ వుడ్ అంటే ఏంటి, హైలీ వాల్యుబుల్ అండ్ అరోమాటిక్ రెజినస్ వుడ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద అక్విలారియా ట్రీ అనేటువంటి ద్వారా మనకి దీన్ని ప్రొడ్యూస్ అయితే అవుతుంది. ఇది కన్జర్వేషన్ స్టేటస్ ఏంటో చూసాము, IUCN స్టేటస్ ఏంటి పరిస్థితి, సైట్స్ స్టేటస్ ఏంటి పరిస్థితి చూసాము, యూజెస్ ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం మాట్లాడుకోవడం జరిగింది. సో నా ఇష్యూ గురించి మాట్లాడుకున్నప్పుడు RST అంటారు. RST అంటే ఏంటో చూసాము. దెన్ ఒక్కసారి ఇప్పుడు మనకు వస్తే కనుక ఇక్కడ చూడండి, ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్లీ ప్రివెంటెడ్ ద ఇన్క్లూజన్ ఆఫ్, లెట్ మీ జూమ్ ఇట్,
India has successfully prevented the inclusion of agar wood in the RST of the CITES convention. So we said that now it is benefiting. Okay, దీని యొక్క ఇది మనం ఏం చేయాలి అని అంటే మనం ఏం చెప్పాము అని అంటే కనుక ఇక్కడ చూడండి, the BSA has suggested that harvest of plants should be allowed from the home, community gardens, plantations on leased lands, private or community plantations or any other type of small scale or large scale plantations. So అలా చేయటం వల్ల వాటి నుంచి హార్వెస్ట్ని మనం అలౌ చేయాలి. బట్ హవెవర్ అట్ ద సేమ్ టైమ్ it should not be allowed from the existing wild populations or plants in the protected areas and as well as reserve forests. ఇది ఒక పాయింట్ మనం మాట్లాడాము. సెకండ్ పాయింట్ మనం మాట్లాడింది ఎక్స్పోర్ట్ కోటా గురించి. సో ఇది ఎక్స్పోర్ట్ కోటా మనకి ఏంటి అని అంటే కనుక అంటే ఎంతవరకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఈ ట్రేడ్కి సంబంధించి, ట్రేడ్ని రెగ్యులేట్ చేస్తారు కదా, ఎంతవరకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనేటువంటి దాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ద పౌడర్ వచ్చేసి మనకి సాడస్ట్ ఈస్ 1,51,000 kg ఏ ఇయర్ అండ్ అగార్వుడ్ ఆయిల్ షుడ్ బి 7,050 kg per year. The absence of an export quota for a long period and other trade related restrictions in India caused an increase in the informal trade and export of agar chips, oil, powder, etc. to Middle East and other foreign countries. It also caused an increase in the cost of agar wood chips and oil in the global market, as India is a major agar wood trading nation with most of the other countries having the long trade records. Despite the export ban, the illegal trade of agar wood and its derivatives has continued in India with more than 1.25 ton of chips and 6 liters of oil and derivatives reportedly chips and 6 liters of derivatives reportedly seized in 6 states between 2017-21, a report by the Traffic and NGO said. So it's a trade, its export is completely prohibited and it's basically very completely restricted అనమాట. ఇప్పుడు మనకి ఈ యొక్క ట్రేడింగ్ ఏదైతే ఉందో దీన్ని మనకి ఏంటంటే ఈజ్ చేశారు. అంటే ఏంటి, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎంత ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇప్పుడు 1,51,000 kg మనం ఏంటి అని అంటే కనుక అగార్వుడ్ చిప్స్ అండ్ పౌడర్ సాడస్ట్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు అండ్ అలాగే అగార్వుడ్ ఆయిల్ 7,050 kg ఏ ఇయర్ని మనకైతే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ ఉండడం వలన మనకి ఏంటి అని అంటే ఇల్లీగల్ ట్రేడ్ అనేటువంటిది చాలా ఎక్కువగా పెరిగిపోయింది అని చెప్పి మనకి చెప్పడం అయితే జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం తెలియాలి అని అంటే ఇప్పుడు ఈ యొక్క ఎక్స్పోర్ట్ కోటా పెట్టడం వల్ల ఇప్పుడు లీగల్గా మనకి ఈ యొక్క నార్త్ ఈస్ట్ మెయిన్లీ ఎక్కడైతే కల్టివేషన్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి సో వీళ్ళకి సో దిట్ మే బెనిఫిట్ ల్యాక్స్ ఆఫ్ ఫార్మర్స్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అర్థమైందా అండి? సో ఎక్స్పోర్ట్స్కి సంబంధించి దేర్ ఆర్ మెనీ రిస్ట్రిక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ స్పీసీస్. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ నౌ ద సైట్స్ ద పీపుల్ హ్యావ్ ఈజ్డ్ ద నార్మ్స్. సో నార్మ్స్ అయితే కొంచెం లిబరల్ ఇదైతే చేశారు. సో దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో సైట్స్ కన్వెన్షన్ గురించి మీకు అయితే కనుక తెలియాలి అండ్ అట్ ద సేమ్ టైం సైట్స్ కన్వెన్షన్ గురించి అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ దిస్ అగార్వుడ్ స్పీసీస్ ఏంటి అండ్ వాట్ ఈస్ దిస్ ఆర్ఎస్టీ ఏం చేస్తారు, ఆర్ఎస్టీ ఏంటి అనేటువంటి పాయింట్స్ మీకైతే కనుక తెలియాలి ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ఫ్రెండ్స్ అప్ టిల్ నౌ మనము 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసాము. ఫస్ట్ వన్ వచ్చేసి సో ద ప్రైమ్ మినిస్టర్ మోదీస్ ప్లాన్డ్ విజిట్ విత్ రెస్పెక్ట్ టు యుక్రెయిన్ గురించి, జోగ్రాఫికల్ బార్డర్స్ ఏంటి, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ 2023లో మనకి వచ్చినటువంటి క్వశ్చన్ చూడడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సైట్స్ కన్వెన్షన్ అయితే కనుక మనకి గురించి ఈ యొక్క అగార్వుడ్ గురించి మనం అయితే మాట్లాడుకున్నాం. సో దీస్ ఆర్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. దెన్ కమ్స్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మనూస్ హిస్టారిక్ బ్రాంజ్ ఓపెన్స్ ద ఇండియాస్ మెడల్ హంట్. సో ఆల్ అవేర్ ఆఫ్ దట్ ప్యారిస్ ఒలింపిక్స్ అయితే మనకైతే కనుక జరుగుతున్నాయి కదండి. ఓకే, దానికి సంబంధించి మనకి ఏంటి అని అంటే సో ఇండియాస్ మెడల్ హంట్ వాజ్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ విమెన్ షూటర్. మనకి ఈవెన్ అట్ టైమ్స్ స్పోర్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ని కూడా మనకైతే అడుగుతూ ఉంటారండి. So yes, Manu's historic bronze medal opens the India's medal hunt. So the Olympic Games are very important and from the exam point of view. So this year because recently manaki enti anante UPSC has started asking this trend also to ask the questions on manaki sports based questions kuda adagadam aithe jarugutundi. Last time manaki chess olympiad gurinchi manakaithe adigaru, monna awards gurinchi adigaru. So therefore it is expected to you are expected to know at least the basics. So the main, instead of going too deep, no need to go too deep అండి. సో ద బేసిక్ మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్స్ అయినా కూడా మనకి ఏంటి అంటే తెలుసుకోవాలి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక సో ద ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి ఓకే సో నౌ ద ఫస్ట్ ఇండియన్ విమెన్ టు గెట్ ఏ బ్రాంజ్ మెడల్. నౌ అయితే ఇండియా యొక్క మెడల్ హంట్ టాలీ అయితే కనుక ఓపెన్ అయ్యిందండి. సో విత్ దిస్ పర్టికులర్ మను భాకర్. ఓకే సో షీ సెక్యూర్డ్, మను భాకర్ కదండి, మను భాకర్, షీ సెక్యూర్డ్ ద so the first medal for our country in the Olympics 2024.
So okay, first medal to secure in the Paris Olympics మనకి 2024 అయితే జరుగుతున్నాయి అనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో సో ద మను భాకర్ ఈజ్ ద పర్సన్. సో ఫ్రమ్ ద 10 మీటర్ 10 మీటర్ ఈవెంట్, మనకి 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మనకి షీ సెక్యూర్డ్ ద బ్రాంజ్ మెడల్. మెయిన్లీ మనకి ఇది ప్రిలిమ్స్లో అయితే అడుగుతారండి. ప్రిలిమ్స్లో మనకి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ నేమ్స్ ఇచ్చేసి వాళ్ళు ఏ స్పోర్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పేసి మనకైతే కనుక అడిగేటువంటి అవకాశం అయితే కనుక ఉంది. అండ్ అలాగనే మీరు ఎప్పుడైనా కూడా మెయిన్స్లో కూడా విమెన్ కంట్రిబ్యూషన్స్ ఆర్ బేసికల్లీ ద విమెన్ పొటెన్షియల్ గురించి మీరు ఎప్పుడైనా మెన్షన్ చేయాలి అనుకుంటున్నప్పుడు హౌ ఫార్ దే కెన్ గో, ఎంత పొటెన్షియల్ మనం ఏంటి అంటే లెవరేజ్ చేసినట్లయితే కనుక మనం ఆ బేసిక్ సపోర్ట్, ఆ బేసిక్ ప్లాట్ఫామ్ని మనకి క్రియేట్ చేయగలిగితే కనుక మనము సో విమెన్ ఎన్ని ఫీట్స్, ఎన్ని అచీవ్మెంట్స్ చేయగలరు అనేటువంటి దానికి ఇది మీరు ఇంకొక ఎగ్జాంపుల్గా కూడా మీరైతే మెన్షన్ చేయొచ్చు. సో దేర్ ఫోర్ యూ కెన్ యూజ్ దెమ్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా మీరు దీన్ని అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా అడుగుతారు అని అంటే కనుక సో ద మను భాకర్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, షీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డొమైన్స్ అని చెప్పేసి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఒక 4-5 పేర్లు ఇచ్చేసి వాళ్ళకి మ్యాచ్ ఇచ్చేస్తారు, ఆపోజిట్లో పేర్స్ రూపంలో మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దేర్ ఫోర్ ఇండియాస్ ద మెడల్ టాలీ గాట్ స్టార్టెడ్ అండ్ ఇట్ వాజ్ అ ఫస్ట్ మెడల్ విచ్ వాజ్ ఎ బ్రాంజ్ మెడల్ అండ్ దట్ టు ఫ్రమ్ ఏ విమెన్ షూటింగ్ విచ్ విల్ బీ వెరీ అప్రిషియబుల్ ఫ్రమ్ అవర్ కంట్రీ అండి. ఓకే, సో ఇండియా యొక్క ఈ ఇమేజ్ని, ఇండియా యొక్క ఇదిని మనకి ఏంటి అని అంటే కనుక సో మనకి ప్రపంచం మొత్తానికి తెలియజేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. సో దేర్ ఫోర్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్ హోల్ హార్టెడ్లీ. మనం అయితే కనుక అప్రిషియేట్ అయితే చేయాలి ద మను భాకర్. సో మను భాకర్ సెలబ్రేట్స్ విత్ హెర్ బ్రాంజ్ మెడల్ ఇన్ ద విమెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ అట్ ద ప్యారిస్ ఒలింపిక్స్ సో ఇన్ దిస్ షూటింగ్ రేంజ్ ఆన్ సండే. సో ఇది మనకి ప్రిలిమ్స్లో ఎక్కువ ఉపయోగించవచ్చు. మెయిన్స్లో మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు సో ద పొటెన్షియల్ ఆఫ్ విమెన్ గురించి, ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ విమెన్ గురించి మీరు ఏంటి అని అంటే మనం ఆ ప్లాట్ఫామ్ని ఫెసిలిటేట్ చేయగలిగితే ఎంత దూరం అయినా కూడా వెళ్ళగలరు అని చెప్పేసి మనము అచీవ్మెంట్స్ అయితే కనుక తీసుకురాగలరు అని చెప్పి మనం ఏంటి అని అంటే కూడా మీరైతే మెన్షన్ చేయొచ్చు. దిస్ వాజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. In midnight reshuffle, President appoints 6 new governors. Okay, so the BJP veteran Om Mathur has been appointed the governor of Sikkim and former IAS officer. So, okay, Kailash Nathan, Lieutenant Governor of Puducherry. So instead of names, మనకి ఏంటి అంటే కనుక మెయిన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేమ్స్ అయితే కనుక అంత ఇదిగా అడగరండి. బట్ ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఇంపార్టెంట్, అంటే ద అండర్లయింగ్ పాయింట్స్ ఏంటి అనేటువంటివి మనకైతే కనుక ఇంపార్టెంట్ అండి. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ద గవర్నర్స్ పొజిషన్. గవర్నర్స్ గురించి మనకి ఏంటంటే ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే కనుక తెలుసుకోవాలి గవర్నర్ గురించి. సో ద గవర్నర్ విషయానికి వచ్చేసరికి మనం చూస్తే కాన్స్టిట్యూషన్లో ఆఫీస్ ఆఫ్ గవర్నర్ మెన్షన్ చేశారా? ఈజ్ ఇట్ మెన్షన్డ్ అంటే ఎస్, అబ్సల్యూట్లీ ఇట్ వాస్ మెన్షన్డ్. అండ్ పార్ట్ ఆఫ్ ఏ పార్ట్ అండర్లో కనుక మనకు వస్తారు అంటే కనుక పార్ట్ 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. సో ఈవెన్ లాస్ట్ టైం మొన్న మీరు ఏంటంటే పార్ట్స్ కూడా ఇంపార్టెంట్ అయ్యాయండి. యూపీఎస్సీ 2024లో మీరు కనుక చూసినట్లయితే క్వశ్చన్ని దే ఈవెన్ ఆస్క్డ్ ఆన్ పార్ట్స్ యాజ్ వెల్, లైక్ పార్ట్ 20 ఏంటి, పార్ట్ 14 ఏంటి, పార్ట్ 15 ఏంటి, ఈ రకంగా మ్యాచ్గా ఒక పెయిర్గా మనకి ఏంటంటే అడగడం అయితే జరిగింది. దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈవెన్ పార్ట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. దట్స్ సో ద బేసిక్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి అపాయింట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ద గవర్నమెంట్ కెన్ బి derived from governor can be derived from the part 6 of the Indian Constitution under article number 153 to article number 162 of the Constitution. మనకి it deals with the governor and as well as associated provisions గురించి అయితే కనుక మాట్లాడుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక గవర్నర్ హ్యాస్ ఎ డ్యూయల్ రోల్. సి గవర్నర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్ అండి. గవర్నర్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ హెడ్. మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్ ద సెంట్రల్ లెవెల్లో మనం తీసుకున్నాం అనుకోండి ప్రెసిడెంట్. సో ద ప్రెసిడెంట్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి స్టేట్ లెవెల్లోకి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే సో ద గవర్నర్ ఈజ్ ద at the state level position, executive, head of the executive. So the president at the central level and as well as governor at the state level. And president should act on the aid and advise of the council of ministers. Okay, council of ministers which includes prime minister also.
సిమిలర్లీ గవర్నర్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక గవర్నర్ షుడ్ ఆల్సో యాక్ట్ on aid and as well as advice of the council of ministers, that is which also includes chief minister. అంటే సెంట్రల్ లెవెల్లో మనకి కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఎవరు అని అంటే ప్రెసిడెంట్, స్టేట్ లెవెల్లో వచ్చేసరికి మనకి ఎవరు అని అంటే కనుక గవర్నరు. సో ద ప్రెసిడెంట్ షుడ్ యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద గవర్నర్ షుడ్ యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విచ్ ఇంక్లూడ్స్ చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్. బట్ మనం కంపేర్ చేస్తే కనుక ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషనరీ పవర్ కన్నా కూడా గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్ ఈజ్ మోర్. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. గవర్నర్ ఎంజాయ్స్ మోర్ డిస్క్రిషనరీ పవర్ దాన్ దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఒక పాయింట్ మీరైతే తెలుసుకోవాలి ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకేంటి అని అంటే కనుక the governor generally has a dual role. Point number 1, he is the constitutional head of the state. Already ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఆ పాయింట్ని. అండ్ he is bound by the advice of his council of ministers. సో తన యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ మీదన మనకి ఏంటి అని అంటే గవర్నర్ అయితే ఫంక్షన్ అయితే చేయాలి. బట్ హవెవర్ he enjoys some discretion when compared with that of the president. That is one important point. And the second thing వచ్చేసి ఏంటి అని అంటే the same governor will act as a link between the union government and as well as the state governments. స్టేట్ గవర్నమెంట్కి నెక్స్ట్ వచ్చేసి యూనియన్ గవర్నమెంట్కి మధ్యన ఒక లింక్గా, ఒక బ్రిడ్జ్గా మనకి గవర్నర్ అయితే కనుక యాక్ట్ చేస్తారు. సో ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ విత్ రెస్పెక్ట్ టు అపాయింట్మెంట్, విత్ రెస్పెక్ట్ టు ఫంక్షనింగ్, సో మనకి గవర్నర్ విషయంలో అయితే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే మనకు ఉంటాయి. లైక్ ఎస్టర్డే వి టాక్డ్ అబౌట్ మనము గవర్నర్ గురించి, మనం బిల్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఓకే, బిల్స్ గురించి, ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయడం గురించి సుప్రీంకోర్టు అన్న స్టేట్మెంట్ నిన్న మనం మాట్లాడడం జరిగింది. సో ప్లీజ్ ట్రై టు వాచ్ దాట్ వీడియో యాజ్ వెల్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి గవర్నర్స్ యొక్క పొజిషన్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. దీని గురించి మళ్ళీ మీరు ఇంకా డీప్గా, సో మన పాలిటీ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మీరు ఇంకా డీప్గా అయితే కనుక మనం స్టడీ చేయొచ్చండి. సో ఓకే, ఇందాక చెప్పాను కదా పోస్టర్ని మీకు ఆల్రెడీ నేను చూపించాను కదండి, లైక్ హౌ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ రిలేటెడ్ కోర్స్ అన్నిట్లోని అక్కడ మనం ఇంకా గవర్నర్ గురించి, ఇష్యూస్ ఆఫ్ ద గవర్నర్ గురించి మనం ఇంకా డీటెయిల్డ్ ఎలాబరేషన్ అయితే కనుక మనకు అక్కడ ఉంటుంది. సో బట్ టుడే వీ విల్ కన్ఫైన్ అవర్ సెల్స్ టు ఓన్లీ దీస్ పర్టికులర్ పాయింట్స్. ఎస్ ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఎస్, వన్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్టికల్ మనకైతే పబ్లిష్ అయింది. ఇది మీరు చూసినట్లయితే ఇజ్రాయిల్ ఓస్ టు avenge the strike that killed around 12 people in the Golan Heights. Friends, this is very very important thing. మనకి గోలన్ హైట్స్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ రీజియన్ అనమాట. మనకి ఈ యొక్క మిడిల్ ఈస్ట్ రీజియన్ ఆర్ ద వెస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ ఆర్ ద వెస్ట్ ఏషియన్ రీజియన్లో మనకి గోలన్ హైట్స్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ల్యాండ్. సో ఒరిజినల్లీ మనకి గోలన్ హైట్స్ అనేటువంటివి సిరియాలో ఉన్నాయన్నమాట, గోలన్ హైట్స్. బట్ కానీ మనకి ఇజ్రాయిల్ హ్యావ్ ఆక్యుపైడ్ దీస్ గోలన్ హైట్స్. ఇజ్రాయిల్ హ్యావ్ ఆక్యుపైడ్ అనెక్స్డ్ ఇన్ ద 1967 వార్లో మనకి ఇజ్రాయిల్ ఈ యొక్క గోలన్ హైట్స్ని మనకైతే ఎనెక్స్ అయితే చేసుకోవడం జరిగింది. బట్ ఒరిజినల్లీ మనకి గోలన్ హైట్స్ అనేటువంటివి సిరియాలో ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దిస్ రీజియన్ గోలన్ హైట్స్ ఈజ్ ఎ డిస్ప్యూటెడ్ రీజియన్ మనకి. ఎస్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గోలన్ హైట్స్ నుంచి మనకి మన యొక్క ఇజ్రాయిల్ మీదన సో అరౌండ్ అటాక్స్ అయితే కనుక జరిగాయి. సో విత్ దట్ అరౌండ్ 12 యూత్ అయితే కనుక చనిపోయారండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ నౌ ఇజ్రాయిల్ ఈజ్ సేయింగ్ దట్ డెఫినెట్లీ వి విల్ హిట్ బ్యాక్ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఈ యొక్క జోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి అనేటువంటిది తెలియాలి. అండ్ ఇజ్రాయిల్ పాలస్తైన్ కాన్ఫ్లిక్ట్, ఇజ్రాయిల్ గాజా, ఈ విషయాలు మీ మీద మీకు అయితే అవగాహన ఉండాలి. ఓకేనా అండి? సో చాలాసార్లు ఈ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతూనే వస్తున్నాయి. మనం చాలా ఆర్టికల్స్లో వీటిని డిస్కస్ కూడా చేసాం. నేను మీకు గాజా గురించి ఏంటి, ఇజ్రాయిల్ గాజా గురించి ఏంటి, గాజా వార్ గురించి మనం ఒకసారి మాట్లాడాము. ఈ రకంగా ఒకసారి ముందు వీడియోస్ కూడా చూడండి. నేను మళ్ళీ వాటిని ఇక్కడ నేనైతే కనుక చెప్పను, ఎందుకనంటే సో దట్ విల్ బి డీవియేటింగ్ ఫ్రమ్ ద టుడేస్ ఆర్టికల్. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏం తెలియాలి, గోలన్ హైట్స్ ఏంటి, గోలన్ హైట్స్ అసలు ఎక్కడ ఉన్నాయి, గోలన్ హైట్స్ ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకైతే కనుక తెలియాలి. సో దీని గురించి మనకి ఇక్కడ నేను ఇంపార్టెంట్ పాయింట్స్ రాశానండి. చూడండి, ద గోలన్ హైట్స్ ఈజ్ ఎ రాకీ ప్లాట్యూ with an area of about 1800 square kilometer area, and it is on the border between Israel and as well as Syria. Israel and as well as Syria border మధ్యలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లాట్యూ, రాకీ ప్లాట్యూవే మనకి ఈ యొక్క గోలన్ హైట్స్ అనేటువంటిది ఇన్ ద సౌత్ వెస్ట్రన్ సిరియాలో మనకైతే ఇది లొకేట్ అయ్యి ఉంది. ఇజ్రాయిల్ మనకి ఏంటి అని అంటే ఈ యొక్క గోలన్ హైట్స్ని నాట్ ఓన్లీ గోలన్ హైట్స్, వెస్ట్ బ్యాంక్,
ఈస్ట్ జెరూసలం అండ్ ద గాజా స్ట్రిప్ ఇన్ ద 1967. ఒక వెరీ ఇంపార్టెంట్ 6-day వార్ అయితే కనుక జరిగింది. ఈ 6-day వార్లో మనకి ఈ యొక్క ఇజ్రాయిల్ ఏం చేసింది అని అంటే కనుక ఈ యొక్క గోలన్ హైట్స్ని, వెస్ట్ బ్యాంక్ని, ఈస్ట్ జెరూసలంని, గాజా స్ట్రిప్ని వీటిలన్నింటినీ కూడా ఆక్యుపై చేసుకోవడం అయితే జరిగింది. సో అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ వాజ్ అ క్వశ్చన్, గోలన్ హైట్స్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి మనకైతే అడిగారు. అండ్ ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ రీజియన్ ఆర్ ద వెస్ట్ ఏషియన్ రీజియన్లో మనకైతే కనుక గోలన్ హైట్స్ అయితే కనుక ఉంటాయి. ఓకే, ద మిడిల్ ఈస్ట్ రీజియన్ అంటారు అనమాట. మిడిల్ ఈస్ట్ రీజియన్ ఆర్ ద వెస్ట్ ఏషియన్ రీజియన్లో మనకి ఈ గోలన్ హైట్స్ అనేటువంటివి ఉంటాయి. దెన్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ రిగార్డ్స్ ద గోలన్ హైట్స్ యాజ్ ఏ డిస్ప్యూటెడ్ టెరిటరీ దట్ ఈస్ ఆక్యుపైడ్ బై ద ఇజ్రాయిల్ whose status should be determined by negotiations between Israel and as well as Syria. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈ రోజుకి కూడా మనకి ఏంటి అని అంటే కనుక గోలన్ హైట్స్ని అఫీషియల్గా లైక్ ఏమి ఇజ్రాయిల్ యొక్క టెరిటరీగా ఎవ్వరూ కన్సిడర్ అయితే చేయట్లేదు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ స్టాండ్ ఈస్ వెరీ క్లియర్ సో దట్ ఇట్ హ్యాస్ టు బి డిటర్మైన్డ్ బై నెగోషియేషన్ బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిరియా. సో టుమారో దేర్ కెన్ బి ఏ క్వశ్చన్, గోలన్ హైట్స్ ఇస్ ఎ డిస్ప్యూటెడ్ టెరిటరీ ఇన్వాల్వింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 countries అని చెప్పేసి అయితే అడగచ్చు. సో what are Golan Heights and what is the significance of this particular region and what is the issue? Discuss in brief అని చెప్పేసి అడగచ్చు. సో ఓకేనా, వాట్ ఈస్ ద ఇండియాస్ స్టాండ్ ఆన్ ద ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలస్తైన్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి అడగచ్చు. ఇలా ఏ విధంగా అయినా కూడా మనకైతే అడగచ్చు అండి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దెన్ అండ్ దేర్ ఆర్ హెజబొల్లా రెబల్స్ అని చెప్పేసి ఉన్నారు మనకి. హెజబొల్లా ఆర్ బేసికల్లీ బేస్డ్ ఆన్ ద లెబనాన్ అండి. ఇక్కడ మీకు ఏంటి అని అంటే కొన్ని ఇంపార్టెంట్ తెలియాలి. హమాస్ అని చెప్పేసి అంటారు. ఈ హమాస్ ఆర్ ఇంపార్టెంట్ గ్రూప్ ఇన్ గాజాని రూల్ చేస్తున్నటువంటి వాళ్ళు. దెన్ హమాస్ లాగా మనకి ఇంకొక గ్రూప్ ఉన్నారు, ఫతాహ్ అంటారు. ఈ ఫతాహ్ వచ్చేసి మనకి వెస్ట్ బ్యాంక్లో మనకు ఉండడం జరుగుతుంది. వెస్ట్ బ్యాంక్ని మనకి వీళ్ళు అయితే రూల్ చేస్తున్నారు. సో హమాస్ గాజా, ఫతాహ్ వెస్ట్ బ్యాంక్. ఈవెన్ హమాస్ అండ్ ఫతాహ్ మొన్న బీజింగ్ డిక్లరేషన్ కూడా మనకి సైన్ చేసుకున్నారు. అంటే ఇది మీకు ఎవరైతే ముందు వీడియోస్ చూసారో వాళ్ళకి రివిజన్ అండి. ఒకవేళ ఎవరైతే చూడలేదో వాళ్ళు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట ఇవి. బీజింగ్ డిక్లరేషన్ అయితే కనుక మనకి హమాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫతాహ్ అయితే కనుక సైన్ చేయడం అయితే జరిగింది. హమాస్ ఏంటి, ఫతాహ్ ఏంటి, బీజింగ్ డిక్లరేషన్ ఏంటి అనేటువంటిది మీకు తెలియాలి. అండ్ అలాగనే హెజబొల్లా అంటారండి. హెజబొల్లా వచ్చేసి మనకి లెబనాన్ బేస్డ్ గ్రూప్ అనమాట. ఇది లెబనాన్లో అయితే వీళ్ళు బేస్ అయి ఉంటారు. హెజబొల్లా వచ్చేసి ఇలా కాకుండా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ గ్రూప్ ఉన్నారు, దట్ ఈజ్ నోన్ యాజ్ బొకో హరామ్ అంటారు. బొకో హరామ్ అంటే వీళ్ళు నైజీరియాలో అయితే వీళ్ళు ఉన్నారండి. దేర్ బేస్ ఈజ్ ఆన్ నైజీరియా. సో ఈ యొక్క హమాస్, ఫతాహ్, హెజబొల్లా, బొకో హరామ్, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పీపుల్. దెన్ అలాగనే హౌతీ రెబెల్స్ అని చెప్పేసి ఉన్నారు. హౌతీ రెబెల్స్ వచ్చేసి మనకి దే ఆర్ బేస్డ్ ఆన్ రెడ్ సీ. మొన్న రెడ్ సీ క్రైసిస్ జరిగింది కదా, అది కూడా ఇక్కడ వీళ్ళు హౌతీ రెబెల్స్. సో దేర్ ఫోర్ మీకు ఏంటి అని అంటే బోత్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో లైక్ హమాస్ ఏంటి ఎవరు, ఫతాహ్ ఎవరు, హెజ్బొల్లా ఎవరు, సో ఓకే బొకో హరామ్ ఎవరు, హౌతీ రెబెల్స్ ఎవరు, ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ని మనకైతే అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనం మల్టిపుల్ ఇష్యూస్ని న్యూస్ ఐటమ్స్ని మనం ఇక్కడ క్లబ్ చేసేసి ఇంపార్టెంట్ ఏవైతే న్యూస్లో ఉన్నాయి అనేటువంటివి మనం ఇక్కడ చూడడం అయితే జరిగిందండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ నవ్ ఇజ్రాయిల్ ఈజ్ సేయింగ్ దట్ వీ విల్ డెఫినెట్లీ హిట్ బ్యాక్ అని చెప్పేసి ఏంటంటే ఇజ్రాయిల్ అయితే మేము ఖచ్చితంగా రివెంజ్ అయితే చేస్తాము, వీ విల్ డెఫినెట్లీ హిట్ బ్యాక్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ వాలటైల్ రీజియన్ అండి. సో ఈ రీజియన్కి సంబంధించి పీస్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అని అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఏ 2-state సొల్యూషన్ ఈజ్ అచీవ్డ్. అండ్ ఈవెన్ 2-state సొల్యూషన్ అంటే ఏంటి అని కూడా యూపీఎస్సీ వాళ్ళు అయితే చాలాసార్లు అడగడం అయితే జరిగింది. దిస్ రీజియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. Yes, let's go to the next important one. Iran's Khamenei. Khamenei is a supreme leader of Iran and a supreme leader anamata. So who is more powerful person. Formally grants the Pezeshkian the presidential powers. So okay, Iran's Khamenei formally grants the Pezeshkian. Pezeshkian is a newly elected president and so the presidential powers naithe kanaka manaki confer aithe chesaru. Ikkada chudandi, Iran's supreme leader. Yes, if you see this,
జస్ట్ ఒక న్యూస్ ఐటమ్ అంతే అండి మనకి ఇది. ఇరాన్స్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖామినీ హూ ఇస్ ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ అనమాట. హీ గేవ్ హిజ్ అఫీషియల్ ఎండోర్స్మెంట్ ఆఫ్ మసౌద్ పెజెష్కియాన్ యాజ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్స్ 9th president on Sunday following the snap elections by the reformist camps candidate. Okay, so recently Iran యొక్క ప్రెసిడెంట్ మనకి ఇబ్రాహీం రైసీ అయితే హెలికాప్టర్ క్రాష్లో అయితే చనిపోవడం అయితే జరిగింది అనే విషయం మీకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఇరాన్లో ఎలక్షన్స్ అయితే కనుక పెట్టారు. అండ్ నవ్ ఏ న్యూ ప్రెసిడెంట్ కాల్డ్ యాజ్ మసౌద్ పెజెష్కియాన్ వాజ్ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి మసౌద్ పెజెష్కియాన్ ఈజ్ ఆఫెన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి మనకి అడిగేటువంటి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ షుడ్ హ్యావ్ ఏ వాచ్ ఆన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. ఎస్. Then next important one, what is the budget to push for infrastructure? Yes, what is the budget to push for infrastructure? సో లైక్ రోడ్వేస్ పరిస్థితి ఏంటి, రైల్వేస్ పరిస్థితి ఏంటి, వాటికి సంబంధించి బడ్జెటరీ అలొకేషన్స్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ సో ఫార్ అనేటువంటిది మనకి ఈ ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు క్రియేట్ ద అసెట్స్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి టు క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎంత మనకి ఏంటి అని అంటే సెట్ అసైడ్ చేశారు అనేటువంటిది ఇక్కడ మాట్లాడుతున్నారు. సో చూడండి, అరౌండ్ 11 lakh crore మనకి ఏంటి అని అంటే కనుక సో హ్యాస్ బీన్ సెట్ అసైడ్ ఫర్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల్ సీతారామన్ హ్యాస్ సెట్ అసైడ్ 11 lakh crore for the capital expenditure, which is comprising about 3.4% of the GDP కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మనం ఏంటంటే అలొకేషన్ అయితే చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్స్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సో పుష్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 1.5 lakh crore హ్యాస్ బీన్ మేడ్ అవైలబుల్ అండి. అరౌండ్ 1.5 lakh crore మనకి స్టేట్ గవర్నమెంట్స్కి లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేటువంటివి ఇస్తారు. లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక ఇస్తుంది. అంటే ఈ రకంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే మన కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పుష్ చేయడం గురించి అయితే కనుక దీంట్లో మాట్లాడడం అయితే జరుగుతుంది. దెన్ అట్ ద సేమ్ టైం ప్రోగ్రెస్ ఆన్ రోడ్స్ గురించి ఇక్కడ మాట్లాడారు. చూడండి, ప్రోగ్రెస్ ఆన్ రోడ్స్, నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రెస్ ఆన్ రైల్వేస్ గురించి మాట్లాడారు. సో ఇక్కడంతా కూడా మనకి ఎకనామిక్ సర్వే మన 2024లో అయితే కనుక పబ్లిష్ అయింది కదా. యాజ్ పర్ దిస్ ఎకనామిక్ సర్వే నేషనల్ హైవేస్ మనకి అరౌండ్ 1.6 times అయితే గ్రో అయ్యాయటండి. ఫ్రమ్ ద ఇయర్ 2014 to 2024కి మనకి ఈ యొక్క నేషనల్ హైవేస్ వచ్చేసి అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే నేషనల్ హైవేస్ హ్యావ్ గ్రోన్ బై 1.6 times from the 2014 to 2024. The Bharatmala Pariyojana is one important program మనకి. భారత్మాల పరియోజన అనేటువంటిది ఇక్కడ మనకి పరియోజన అనేది ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ మనకి. ద భారత్మాల పరియోజన హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఎక్స్పాండెడ్ ద నేషనల్ హైవే నెట్వర్క్, ఇంక్రీజింగ్ ద లెంగ్త్ ఆఫ్ హై స్పీడ్ కారిడార్స్ బై 12 times and 4-lane రోడ్స్ బై 2.6 times between 2014 and 2018. అండ్ ద గవర్నమెంట్ ఈస్ ఆల్సో డెవలపింగ్ 11 ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్ని కూడా మనకి ఏంటంటే డెవలప్ అయితే చేస్తున్నారు. అండ్ ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ సమ్ స్లూ ఆఫ్ చేంజెస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవైతే చెప్పడం అయితే జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ రిగార్డింగ్ ద రోడ్ సెక్టార్కి సంబంధించి ఇక్కడ మనకి. దెన్ వాట్ అబౌట్ ద రైల్వేస్ సెక్టార్కి సంబంధించి ఏంటి? సో చూడండి, ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ఇండియన్ రైల్వేస్ విత్ ఎ నెట్వర్క్ ఆఫ్ ఓవర్ 68,000 route kilometer హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 77%. లైక్ 2.62 lakh crore నుంచి ఇన్ ద 2.6 lakh crore ఇన్ ద financial year 24 with investments in construction of new lines, gas conversion, doubling, వీటన్నిటి మీద మనకి ఏంటి అని అంటే కనుక ఇదైతే చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే లాంగ్ హాల్ ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ త్రూ రోడ్స్ ఇస్ అప్రాక్సిమేట్లీ 25 to 30% కాస్ట్లీ దాన్ రైల్వేస్ ఫర్ ద డిస్టెన్స్ లెస్ దాన్ 500 kilometers. అదర్ ఇష్యూస్ సచ్ as uncertainty in rake supply, delay in providing the adequate infrastructure and sharing of lines by passenger and these freight trains are also need to be dealt with. So smooth entry and exit of the freight vehicles is necessary for efficient loading and as well as unloading operations. So for the efficient loading and as well as unloading activities ni carry out cheyadaniki, so the freight vehicles, సో స్మూత్ ఎంట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిట్ నీడ్ టు బి దేర్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుందండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్, షిప్పింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్పోర్ట్స్ పరిస్థితి ఏంటి అంటారు. ఇక్కడ మనకి సాగర్మాల నేషనల్ ప్రోగ్రామ్ గురించి మనం తెలుసుకోవాలి.
సో ఇది మనకి 2015లో అయితే కనుక లాంచ్ చేశారు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని. సో ఏ టోటల్ ఆఫ్ 839 ప్రాజెక్ట్స్ వర్త్ 5.8 lakh crore హ్యావ్ బీన్ undertaken across the 5 key areas like including fresh development. Till date 262 projects worth 1.4 lakh crore have been completed అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అండ్ అలాగే దో దేర్ ఆర్ మోర్ దెన్ 230 maritime ports, 2 ports at JNPT and Mundra port handle nearly 40% of export import cargo. Therefore there is a need to develop a plan for remaining ports. As for airports, under the second phase of privatization in 2019, 6 AAI and Airports Authority of India airports were privatized. So there is a plan to privatize 25 more airports as well. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మనకేంటి, సో సాగర్మాల ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ద ఎయిర్పోర్ట్ ప్రైవేటైజేషన్ గురించి కూడా మనకి ఏంటి అని అంటే ఎయిర్పోర్ట్ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది కూడా మనకైతే చెప్పడం అయితే జరుగుతుందండి. సో ద మోర్ పోర్ట్స్ మీద మనకి ఏంటి అని అంటే కెపాసిటీ అనేటువంటిది ఇంప్రూవ్ చేయాలి, హ్యాండ్లింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ పారాలో మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ వాట్ అబౌట్ అట్రాక్టింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్? సో అకార్డింగ్ టు క్రిసిల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇయర్ బుక్ 2023, బిట్వీన్ ఫైనాన్షియల్ ఇయర్ 2019 and 2023, the center contributed around 49% of the total investments on infrastructure, and state governments 29%, leaving the balance to be covered by private sector. The private sector has been shying away because of the market risks experienced due to delays in completion of projects, which impacts the returns. So now in this particular article, the author is saying that there was a issue with respect to సో ద ప్రైవేట్ సెక్టార్ యొక్క పార్టిసిపేషన్ అనేటువంటిది తగ్గిపోతుంది అని చెప్పేసి మనకి ఆథర్ అయితే ఇక్కడ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుందండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాట్ ఈస్ ద బడ్జెట్ టు పుష్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి గవర్నమెంట్ ఎంత కంట్రిబ్యూట్ చేసింది అనేటువంటిది ఇక్కడ మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి రోడ్వేస్, ద భారత్ మాలా పరియోజన ప్రోగ్రామ్ గురించి అయితే ఇక్కడ మాట్లాడారు. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ వచ్చేసి రైల్వేస్, సో రైల్వేస్ గురించి ఎంత ఇన్వెస్ట్మెంట్స్ మనకైతే ఉన్నాయి అండ్ వాట్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్స్, సజెషన్స్ ఏంటి అనేటువంటివి. దెన్ షిప్పింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్పోర్ట్స్కి సంబంధించి సో సాగర్మాల నేషనల్ ప్రోగ్రామ్ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎయిర్పోర్ట్స్కి సంబంధించి ప్రైవేటైజేషన్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్స్ గురించి ఇక్కడ మాట్లాడారు. అండ్ ఫైనల్లీ ఇక్కడ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పడం జరిగిందండి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇక్కడ మనకి మాట్లాడుతున్నారు. ఎస్, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి తగ్గిపోతున్నాయి బికాస్ ఆఫ్ ద డిలే ఇన్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. సో దాని మూలన ఏంటి అని అంటే కనుక ఈ రిటర్న్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ మనకి తగ్గిపోతున్నాయి అని చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ అండి. సో చూడండి, ఇన్ హెర్ బడ్జెట్ 2024-25 ఫైనాన్స్ మినిస్టర్ హెస్ సెట్ అసైడ్ 11 lakh crore for the capital expenditure comprising 3.4% of the GDP. With an aim to push the states to spend on infrastructure, 1.5 lakh crore was made available to them in the form of long-term interest-free loans మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. And according to economic survey, national highways have grown 1.6 times from the 2014 to 2024. And Bharatmala Pariyojana has significantly expanded the national highway network, increasing the length of the high-speed corridors. ఈ యొక్క లెంగ్త్ని అయితే కనుక ఇంక్రీజ్ చేశారు అండర్ భారత్మాల పరియోజన ప్రోగ్రామ్. ఎస్, దిస్ వాజ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అప్ టిల్ హియర్. సో ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ క్లాసెస్. మీకు అయితే అర్థమవుతున్నాయి అనుకుంటాను. ఇఫ్ యూ ఆర్ ద ఫస్ట్ టైం మీరు వాచ్ చేస్తూ ఉంటే కనుక మన యొక్క వీడియోలో, మన యొక్క ఛానల్లో రిమైనింగ్ వీడియోస్ని కూడా వాచ్ అయితే చేయండి. సో అండ్ ఫ్రమ్ టుమారో మనకి ఎర్లీ మార్నింగే మనకి అంటే బిఫోర్ 12 మనకి అయితే కనుక హిందూ అయితే కనుక పబ్లిష్ అయిపోతుంది మన ఛానల్లో. ప్లీజ్ డూ వాచ్ ఇట్. సో ఓకే, బికాస్ ఆఫ్ డ్యూ టు సమ్ పర్సనల్ అన్అవాయిడబుల్ కమిట్మెంట్స్ మూలాన మనకి ఏంటి అంటే ఈవినింగ్ చేయాల్సి వచ్చింది. దిస్ వాజ్ అ డిలే, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఫర్ దట్. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటి అని అంటే కనుక సో హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. బై రికగ్నైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ మనం ఏంటి అని అంటే హిందూ న్యూస్ అనాలిసిస్ని అయితే కనుక క్యారీ అవుట్ చేస్తున్నాము. అరౌండ్ 1000+ ఎపిసోడ్స్ మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క ఛానల్లో అయితే ఉన్నాయి. ఇఫ్ యూ కెన్ గో అండ్ వాచ్, యూ కెన్ సీ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే సో ద అదర్ 50%, అరౌండ్ 50% క్వశ్చన్స్ మనకి యూపీఎస్సీ దీని నుంచే వస్తాయండి, హిందూ నుంచే, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ద రెస్ట్ అదర్ 50% మనకి ఈ యొక్క ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లేదా డౌన్ టు ఎర్త్ లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి ఆర్టికల్స్ నుంచి మనకైతే పబ్లిష్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దేర్ ఫోర్ మనకి ఇవి కవర్ చేయడానికి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, వీటి నుంచి మనకి ఆర్టికల్స్ని కవర్ చేయడానికి మనం ఏంటి అని అంటే కనుక సో ఈ ఇంపార్టెంట్
తీసుకోవడం అయితే కనుక జరిగింది. వన్ ఇంపార్టెంట్ న్యూ ఇనిషియేటివ్ నోన్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే కనుక నేను స్టార్ట్ చేశామండి. ఇక్కడ మనము డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక చెప్తాము. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద డైలీ లైవ్ క్లాసెస్. అక్కడ మీరు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అయితే అడగచ్చు. అండ్ ఇది బైలింగ్యువల్ మోడ్లో మనకైతే కనుక ఉంటుంది. సో ద బోత్ తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ కాంబినేషన్లో మనం అయితే డిస్కస్ చేస్తాం ఇక్కడ బైలింగ్యువల్ మోడ్లో. ఇక్కడ మనము డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మంత్లీ పీడిఎఫ్స్ కూడా మనకి మీకు ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది ఫర్ యువర్ రెఫరెన్స్. అండ్ అలాగే ఈ యొక్క క్లాస్ నోట్స్, ఇలాగే క్లాస్ నోట్స్ కూడా మనం అక్కడ ఉంటుంది మనకి. సో దట్ ఆ క్లాస్ నోట్స్ కూడా మీరు ఏంటంటే రెఫరెన్స్ పర్పస్గా మీరైతే యూస్ చేసుకోవచ్చు. అది ఇంకా ఎలాబరేట్గా మనం అయితే కనుక అందులో రాయడం జరుగుతుంది. సో వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా ఆర్గనైజ్ చేస్తామండి. ఈవెన్ ఎస్టర్డే ఇట్స్ సండే రైట్, ఈ క్విజ్ వాజ్ ఆర్గనైజ్డ్. అండ్ ఇన్ టుడేస్ క్లాస్, లైవ్ క్లాస్లో మనం ఏంటంటే ఆ క్విజ్ని డిస్కస్ అయితే చేస్తామన్నమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ గోస్. అండ్ ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మనం ఏంటంటే కండక్ట్ అయితే చేస్తాము ఫ్రెండ్స్. ఇది మనకి ఏంటి అంటే మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్ కింద మనము దీన్ని 5,000 రూపీస్కే ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. అండ్ ఇది 5,000 రూపీస్ పర్ మంత్ కాదండి, ఇట్ ఈస్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో మీరు ఓన్లీ వన్స్ మాత్రమే పే చేస్తారు, బట్ ఫర్ ఎవర్ ఫర్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంత వరకు కూడా మీరు యూ కెన్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. ఎస్, మనం ఇక్కడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటి నుంచి మనం ఏంటంటే ఆర్టికల్స్ని కవర్ అయితే చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటి అని అంటే టాప్ 20 సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మనకి ఏంటి అని అంటే కనుక ఐ విల్ గివ్ యూ వన్ మోర్ కూపన్ కోడ్ అండి, లైక్ కార్తిక్ సార్ అని చెప్పేసి మీరైతే కనుక ఎంటర్ చేసినట్లయితే కనుక సో మీకు ఇది 4,000 రూపీస్కి కూడా వస్తుందన్నమాట. బట్ ఓన్లీ ఫర్ ద 20 ఆస్పిరెంట్స్ అండి, ఓన్లీ ఫర్ ద 20 పీపుల్కి మాత్రమే. సో దట్ టు అప్ టిల్ July 31 ఎల్లుండి వరకు మాత్రమే మనం ఏంటి అని అంటే ఈ అడిషనల్, నేనైతే కనుక చెప్తానండి, అడిషనల్ డిస్కౌంట్ని ఇవ్వమని చెప్పేసి. Okay, taking your financial I think also conditions also into consideration. So this decision was taken. So therefore if you are really a serious aspirant and if you feel that you can definitely, if you feel that meeki course definitely ga use avutundi ani cheppesi meer anukunnatlaithe kanaka you can join it out. I can strongly say that definitely it will enrich your preparation, because let's say if you attend for 1 week or 10 days ke meer entante mee yokka preparation lo you can see small changes aithe kanaka meer చూడడం జరుగుతుంది. And again consistency ద్వారా మీరు ఏంటి అని అంటే మనం చేసినట్లయితే కనుక సో డెఫినెట్లీ you can reach your dreams అండి. Yes, that's it friends. And finally the today's editorial, the last one, recasting the care models for the mental illness and as well as homelessness. Yes అండి, రీకాస్టింగ్ ద కేర్ మోడల్స్ ఫర్ ద మెంటల్ ఇల్నెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ హోమ్లెస్నెస్. సో దేర్ ఆర్ పీపుల్ కాల్డ్ యాజ్ HPMI అంటారు, హోమ్లెస్ పర్సన్స్ విత్ మెంటల్ ఇల్నెస్. అంటే దే డోంట్ హ్యావ్ ద హోమ్స్ అండ్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద మెంటల్ ఇల్నెస్. సో అలాంటి వాళ్ళని మనకి ఏంటి అంటే కనుక HPMI అంటారు, హోమ్లెస్ పర్సన్స్ విత్ మెంటల్ ఇల్నెస్ తోటి సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు. సో వీళ్ళ గురించి మనకి ఏంటి అంటే కనుక ఈ ఆర్టికల్ అండి, లైక్ వాళ్ళ యొక్క సఫరింగ్స్ ఏంటి అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సెకండ్ పార్ట్లో ఆథర్స్ ఏం సజెషన్ ఇస్తున్నారు అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో ఈ ఆర్టికల్కి వచ్చేసరికి చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్ ఐ హ్యావ్ రిటర్న్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ సో దట్ మీకు రివిజన్ పర్పస్కి ఉపయోగపడతాయి అని చెప్పేసి. ఫస్ట్ పాయింట్ మీరు చూసినట్లయితే, homeless persons with mental illness are often seen as refugees. They are often seen as the refugees, leading to their transfer to that of the mental hospitals and as well as the beggars homes and as well as prisons. So ఈ యొక్క homeless persons with mental illness అనేటువంటి పీపుల్ని మనం మెయిన్ ఎలా చూస్తున్నాము అని అంటే కనుక దే ఆర్ ఆఫెన్ సీన్ యాజ్ రెఫ్యూజీస్. వాళ్ళు ఏదో శరణార్థుల్లాగా. సో మనకి ఏంటి అంటే దే ఆర్ ఓన్లీ ఆర్ కంట్రీ సిటిజన్స్ ఓన్లీ, బట్ మనం ఏంటంటే అలా ట్రీట్ చేస్తూ వాళ్ళని మనం ఏంటి అంటే కనుక మెంటల్ హాస్పిటల్స్కి, నెక్స్ట్ వచ్చేసి లేకపోతే బెగ్గర్స్ హోమ్స్కి, లేకపోతే ఈవెన్ ప్రిజన్స్కి కూడా మనం ఏంటి అని అంటే వాళ్ళని పంపించేయడం జరుగుతుంది అని చెప్పి ఆథర్ ఫస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క సఫరింగ్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అండ్ బికాస్ ద అజంప్షన్ ఏంటి అని అంటే కనుక వీళ్ళు మన యొక్క స్ట్రీట్స్ మీద ఉండకూడదు అసలు, బికాస్ దే ఆర్ ఆఫెన్ సీన్ యాజ్ ఎ రిస్క్. సో మనకి దే ఆర్ సీన్ యాజ్ ఎ పర్సీవ్డ్ రిస్క్గా మనం ట్రీట్ చేసి వాళ్ళని మనం ఏంటి అని అంటే కనుక ఇలా మెంటల్ హాస్పిటల్స్కి, బెగ్గర్ హోమ్స్కి, ప్రిజన్స్కి మనం ఏంటి అని అంటే పంపించేయడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఆథర్. అండ్ ఈవెన్
వీళ్ళ గురించి పెట్టినటువంటి షెల్టర్ హోమ్స్లో కానీ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఏదైతే ఉందో అవేవి కూడా ద నార్మేటివ్ స్ట్రక్చర్డ్ ట్రెడిషనల్ మెథడ్స్లోనే ఉంటున్నాయి తప్ప ఎటువంటి ఇన్నోవేటివ్ అప్రోచెస్ అంటే వాళ్ళని సొసైటీతోటి మళ్ళీ ఎలా రీఇంటిగ్రేట్ చేయాలి అనేటువంటి అప్రోచెస్ ఎక్కడా కూడా కనిపించట్లేదు. సో ద ట్రీట్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెస్పాన్సెస్ అన్నీ కూడా మనకి ట్రెడిషనల్ నార్మేటివ్ వేలోనే మనకు ఉంటున్నాయి అని చెప్పి మనకి చెప్తున్నారు ఆథర్ ఇక్కడ. అండ్ ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ స్పేసెస్ మనకి వీళ్ళకి ప్రొవైడ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషనల్ స్పేసెస్ చూసినా కూడా ఏంటి అని అంటే అవి వాళ్ళని మళ్ళీ దే ఆర్ నాట్ కండ్యూసివ్ ఫర్ రికవరీ. ఈవెన్ అక్కడే ఎక్కువ ప్రొలాంగ్డ్ స్టే ఉండిపోయేలాగా లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఆ కేర్ అనేటువంటిది ఇన్ఎడిక్వేట్ కేర్ ఉండడం అనేటువంటిది జరుగుతోంది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ సఫరింగ్స్ దట్ ఆర్ దిస్ HPMI పీపుల్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కొన్ని సఫరింగ్స్ని ఆథర్ మనకి పాయింట్అవుట్ చేస్తున్నారండి. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ నౌ దే ఆర్ గివింగ్ సజెషన్స్ యాజ్ వెల్. ఏంటి ఇంపార్టెంట్ సజెషన్స్ అనేటువంటివి కూడా ఇస్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ షెల్టరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కస్టోడియల్ కేర్ నుంచి ఓన్లీ బేసిక్ షెల్టరింగ్ ప్రొవైడ్ చేయడం అనేటువంటి దగ్గర నుంచి కమ్యూనిటీ ఇంటిగ్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సోషల్ ప్రొటెక్షన్కి మనం అయితే కనుక మారాలి. అండ్ గవర్నమెంట్ పాలసీ షుడ్ మెయిన్లీ ఎంఫసైజ్ ఆన్ ఇన్క్లూజన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చాయిస్ అండ్ పార్టిసిపేషన్. సో వీటి మీద మనకి గవర్నమెంట్ యొక్క పాలసీ బేస్ అయ్యి ఉండాలి. అండ్ మెయిన్ ఎక్కువ ఈ యొక్క HPMI పీపుల్ తోటి అండ్ అలాగే ఎక్స్పర్ట్స్ తోటి మనకి ఏంటి అని అంటే ఎంగేజ్ చేసినట్లయితే కనుక వాళ్ళ యొక్క నీడ్స్ని మనం ఇంకా బెటర్గా వాళ్ళకి అవసరాలు ఏంటి అనేటువంటివి మనం ఇంకా అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగనే మనకేంటి అని అంటే కనుక కరెంట్ ఇన్ఎడిక్వసీస్ ఏవేవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కరెంట్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మళ్ళీ రీవిజిట్ చేయాలి అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటి అని అంటే కనుక లైక్ వర్క్ అలవెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. దెర్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీనింగ్ఫుల్ రీహాబిలిటేషన్ ఎఫర్ట్స్ స్టేట్ గవర్నమెంట్స్ తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్స్ షుడ్ టేక్ ద మీనింగ్ఫుల్ రీహాబిలిటేషన్ ఎఫర్ట్స్ రీహాబిలిటేషన్ ఎఫర్ట్స్ ఈ రకంగా మనం తీసుకున్నట్లయితే కనుక సో మళ్ళీ వాళ్ళ యొక్క రైట్స్ని దే కెన్ ఎంజాయ్ దేర్ రైట్స్ యాజ్ వెల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ ఈ ఆర్టికల్లో చెప్తున్నారండి. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దీస్ ఆర్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి ఆథర్ చెప్పేటువంటి పాయింట్స్లో మనకి. ఎస్ దట్స్ ఇట్ ఫ్రెండ్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే. నవ్ ఇట్స్ ద టైమ్ ఫర్ ద టుడేస్ క్వశ్చన్. చూడండి, ద ఏరియా దట్ ఈస్ నోన్ యాజ్ గోలాన్ హైట్స్ అపియర్స్ ఇన్ ద న్యూస్ రిలేటెడ్ టు. సో దిస్ పర్టికులర్ రీజియన్ మనకి ఇది UPSCలో అడిగినటువంటి క్వశ్చన్ అండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. సో ఇట్ ఈస్ రీసెంట్లీ యూస్ ఇన్ ద న్యూస్ రిలేటెడ్ టు అని చెప్పేసి ఇది ఏ రీజియన్కి సంబంధించింది అని అడుగుతున్నారు. లైక్ సెంట్రల్ ఏషియా, మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియా and as well as Central Africa. I hope you know the answer. If you know the answer, please comment it and at the same time if you have liked the video, please like it. Okay, and from tomorrow again before 12 only the video will come, so that will be helpful for your preparation. So sorry for the delay. Yes friends, and these are the some important articles of 28th, that is yesterday Sunday's articles, and as well as today, that is 29th. Yes friends, okay, thank you so much. Happy learning and all the best. Let's meet again tomorrow morning. Until then, bye bye.